చందమామ కథ ఇష్టకామేశ్వరి. గణపవరంలో గణపశాస్త్రి అనే ఒక సామాన్య గృహస్థుండేవాడు. ఇష్టకామేశ్వరి వారి ఇలువేల్పు. ఆ ఊళ్ళోనే ధనరాజ్ అనే ఒక షావుకర్ కూడా ఉండేవాడు. అతడు పేరుకు ధనరాజే కానీ చాలా పేదవాడు. అతడు శాస్త్రి వద్దకు వెళ్ళి తన సంగతి చెప్పుకొని ఐశ్వర్యం వచ్చే మార్గం ఏదైనా సెలవివ్వమన్నాడు. అందుకు శాస్త్రి, నేను సేవిస్తూ ఉన్న ఇష్టకామేశ్వరినే నువ్వు కూడా కొలువు. ఆమెకు మన మీద దయగలిగితే మన కోరికలన్నీ సిద్ధిస్తాయి అన్నాడు. ఆ మాట విని ధనరాజు, నేను వేరే పూజ అంటూ మా ఇంట తతంగం పెట్టుకోవడం ఎందుకు? రోజు పూజ వేళకి మీ ఇంటికి వచ్చి అమ్మవారికి దండం పెడుతూ ఉంటాను అన్నాడు. అలాగే అన్నాడు గణపతి శాస్త్రి. కొంతకాలం అయ్యేటప్పటికీ వాళ్ళ భక్తికి మెచ్చుకొని ఇష్టకామేశ్వరి ప్రత్యక్షమైంది. 4 చేతుల్లోనూ 4 కొబ్బరికాయలు పట్టుకొని మరీ వచ్చిందామె. మీకేం కావాలో కోరుకొని ఈ కొబ్బరికాయలను కొట్టండి అని చెప్పి ఆ టెంకాయలలో 3 గణపతి శాస్త్రికి, మిగిలిన 1 ధనరాజుకి ఇచ్చి అంతర్ధానమైపోయింది. ఇందుకు శాస్త్రి సంతోషించాడు. ధనరాజు చిన్నబుచ్చుకున్నాడు. ధనరాజు భార్య కాసులమ్మతో జరిగిందంతా చెప్పి, చూశావా అమ్మవారు ఎంత పక్షపాతం చూపించిందో? ఆ బ్రాహ్మణుడికి 3 ఇచ్చి నాకు 1 ఇచ్చి ఊరుకుంది అన్నాడు. కాసులమ్మ, పోనిద్దు, బాగుపడే గీత ఉంటే ఈ 1 కాయే చాలు. తొందరపడి ఏదో ఒకటి కోరుకొని కొట్టేయకుండా ఏం కావాలో ఇద్దరం కూడబలుక్కుని మరీ కొడదాము అని సలహా చెప్పింది. భార్యాభర్తలిద్దరూ తాపీగా కూర్చొని తామేం కోరుకోవాలో ఆలోచించుకున్నారు. ధనరాజుకి ఐశ్వర్యం కావాలనిపించింది. ఆ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు కావాలంది కాసులమ్మ. వాళ్ళ పెళ్ళి పేరంటం చూసుకునేందుకు దీర్ఘాయుష్షు కావాలన్నాడు ధనరాజు. ముసలితనంలో కూడా తన వాళ్లకు తన మీద గౌరవం ఉండాలి అన్నది కాసులమ్మ. ఇలా తమ కోరికలు చెప్పుకుంటూ పోగా 1 కాయతో ఇన్ని కోరికలు ఎలా సిద్ధిస్తాయి అనిపించింది ఆ దంపతులకి. వెంటనే ధనరాజుకి ఆలోచన తట్టింది. ఒక కాగితం తెచ్చి బాగా ఆలోచించి దాని మీద కోరికలన్నీ గుదిగుచ్చి ఒక వాక్యంలో రాశాడు. తల్లి ఇష్టకామేశ్వరి, 7 అంతస్తుల వెండి మేడపై నా ముని మనవుని కుమారుని బంగారు గొలుసుల రత్నాల తొట్టెలో పరుండబెట్టి తన మేనిపైన నవరత్నమయములైన రకరకాల ఆభరణాలు ఒంటి నిండా తగిలి గల్లు గల్లున మోగుతూ ఉండగా ఊపే నా భార్యను పక్కన నిలబడి చూస్తూ ఆనందించే నన్ను, మా పుత్ర పౌత్ర ప్రపౌత్రులు దౌహిత్రులు వారి వారి భార్యలతో వచ్చి భయభక్తులతో సేవించేటట్లుగా అనుగ్రహించు తల్లి అని. ఇది వినటంతోనే కాసులమ్మ, శబాష్, మంచిగా ఇమిడ్చారండి, ఆలస్యం చేయకండి, తూచా తప్పకుండా కోరేసి టెంకాయ కొట్టేసేయండి అంది. భార్య చెప్పినట్లు ధనరాజు కొబ్బరికాయ కొట్టేసరికి వెంటనే వాళ్ళుంటున్న ఆ పాత ఇల్లు 7 అంతస్తుల వెండి మేడగా మారిపోయింది. అంతవరకు ఉత్తి పసుపు తాడుతో ఉన్న కాసులమ్మ నగలతో దగదగా మెరిసిపోతూ ఉంది. అంతేనా, అంతవరకు పిల్లలు లేని ఆమె నెలలు మోయసాగింది కూడాను. ఈ నిదర్శనాలు కనబడటంతోనే ధనరాజు కాసులమ్మ తాము కోరుకున్నదంతా క్రమంగా సిద్ధించి తీరుతుందని తెలుసుకొని సంతోషించారు. ధనరాజు కాసులమ్మతో సంప్రదించినట్లుగా ఈ విషయంలో గణపతి శాస్త్రి భార్య సోమమ్మతో సంప్రదించలేదు. సోమమ్మకు పుట్టినింటి వారంటే ఎక్కువ అభిమానమని, వాళ్ళకేదో విధంగా ఉపకారం చెయ్యాలని చూస్తుంటుందని అతని అనుమానం. అందుకని శాస్త్రి భార్యతో సంప్రదించకుండానే మనస్సులో వరం ఏదో కోరుకొని 1 టెంకాయ కొట్టబోయాడు. పక్కనే ఉన్న సోమమ్మ అతడు అనుకున్నంత పని చేసింది. ఏమండోయ్, 2 కొబ్బరికాయలకు మీ ఇష్టం వచ్చిన కోరికలు కోరుకోండి, 3వది మటుక్కి మా వాళ్ళ ఇల్లు మన ఇల్లు బంగారంతో నిండాలని కోరి మరీ కొట్టండి అందామే. అత్తవారంటే ఉన్న కోపం చేత వెటకారంగా శాస్త్రి, బంగారం కాదు గాడిద గుడ్లతో నిండాలి అంటూ కాయ కొట్టేశాడు. ఏముంది, ఆ నోటి మాట నిజమై శాస్త్రి ఇల్లంతా గాడిద గుడ్లతో నిండిపోయింది. శాస్త్రికి చిరాకెత్తి వాటిని వదిలించుకోవాలనే ఆదుర్దాతో గుడ్లు మాయం కావాలి అంటూ 2వ కాయ కొట్టేశాడు. ఈ మాట ఆ గాడిద గుడ్లే కాక
దంపతుల కంటిగుడ్లు కూడా పోయాయి. తలవని తలంపుగా తనకు తన భార్యకు ఇలా అంధత్వం కలిగినందుకు శాస్త్రి విచారిస్తూ ఆఖరి కాయ తీసి ఎప్పటికి మళ్ళీ కళ్ళు కనపడేటట్లుగా చెయ్యమంటూ అది కూడా కొట్టేశాడు. దానితో వాళ్ళకి మళ్ళీ దృష్టితో పాటు బుద్ధి వచ్చింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 మేనిల చందమామలో వచ్చింది. రచయిత్రి డి పద్మావతి దేవి గారు, హైదరాబాదు నుంచి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండటం అన్నిటికంటే ముఖ్యమైనది ఈ కథలో. ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదా, పలుకుబడి ఇవన్నీ ఉన్నా లేకున్నా జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటే ఇవన్నీ ఉన్నట్టే. ఆ సఖ్యత కానీ లేకపోతే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే. మీరేమంటారు? ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.